Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ పౌరుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జిల్లాలో రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యం డబ్బులు తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు సంఘాల తరపున నర్సాపురం సబ్ కలెక్టర్ వద్ద ఈ రైతులతోటి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజున జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత సారవ పంట అందరికీ తెలుసు, తీవ్రంగా నష్టపోయారు. అయినా కోటి ఆశలతో మళ్ళీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాళవ పంట ఊడ్చారు. మరి ఈ దాళవ పంట మాసులు అయ్యి ఈ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి 2 నెలలు గడుస్తుంది. అయినా ఈ రోజుకి ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు. మరి చాలామంది అధికారులు చెప్తూ ఉన్నారు, ఎన్నికల కాలం కాబట్టి లేకపోతే మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము వేయలేకపోయామని అంటున్నారు. కానీ ఎన్నికలు ఉన్నా ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతుల కోసం, రైతుల ఈ ధాన్యం లావాదేవీల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ కేంద్రం వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని జతగా రాష్ట్ర నిధులు కూడా సమకూర్చి ఈ రైతులకు వేయాలి. మరి దానికి సంబంధించి కేవలం ఎప్పుడో ఏప్రిల్ 28 నాటికి కొద్దిగా ఒక 450 కోట్లు మాత్రమే చెల్లించారు. ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. జిల్లాకు సంబంధించి 14 కోట్ల రూపాయలు రావాలి. అలాగే 80,000 మందికి ఈ యొక్క ధాన్యం డబ్బులు రావాలి. కానీ ఈ రోజుకి పరిశీలిస్తే గవర్నమెంట్ కొద్దిగా వేసింది. ఈ వేళ కూడా ఈ జిల్లాలో 71,000 మందికి 1,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మరి పక్కన మనం గమనిస్తే మరి ఈ దాల్వా డబ్బులు రాలేదు. సారవ పంట ముందుకు వచ్చింది. మరి ఆకుమూడి వేయాలి, అలాగే దుక్కు దున్నాలి, తెచ్చిన అప్పులు తీర్చాలి, మళ్ళీ పెట్టుబడి తేవాలంటే మరి ఈ రోజున రైతులకి తలపెనం తోక వస్తుంది. ఇప్పటికే తలా తోక అన్నట్టుగా తలకాయ నుంచి మొలతాడు దాకా తాగటెట్టి ఈ రోజున కౌలేసం చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఈ రోజుకి ఎక్కడ కూడా ఈ సివిల్ సప్లై స్పందించలేదు. అంతేకాదు ఈ రోజున ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చారు, మంచిదే, అనేక హామీలు ఇచ్చారు, సంక్షేమ పథకాలని సమీక్ష చేస్తున్నారు. కానీ అయ్యా మహాప్రభు, మీరు ముందు రైతులకు కావాల్సినటువంటి రైతు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది సివిల్ సప్లై ద్వారాగా వేయండి. ఇదేమి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకం కాదు సమీక్ష చేయడానికి. కాబట్టి మీరు తక్షణమే దీని మీద ఆర్డర్ వేసి చర్యలు తీసుకుని ఈ రైతుల డబ్బులు రైతులకు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. రైతులు మరి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు చెల్లించిపోవటం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే అప్పుడే పంట అమ్ముకుని దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఈ 2 నెలల్లో డబ్బులు చెల్లించడానికి సమయం సరిపోని విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇదిగిస్తాం అదిగిస్తాం అని చెప్పేసి చెప్పినప్పటికీ మరి ఆ ప్రభుత్వం మరి ఈ రోజుని లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఇంతవరకు రైతులకు చెల్లించవలసిన డబ్బుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఈ ప్రభుత్వాలు అధికారులకు రాకముందు మేము రైతుల కోసమే ఉన్నాం, రైతు ప్రభుత్వం అని చెప్పేసి మాట చెప్తారు తప్ప శాతంలో మాత్రం ఆ రైతులు సంక్షేమానికి కానీ లేకపోతే రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడం కోసం కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏరువాక కార్యక్రమం అని చెప్పేసి ఒకరిద్దరు మంత్రులు ఏదో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏరువాక అంటే రైతులకు సంబంధించింది. అంటే డబ్బులు లేకుండా అలాగే ఈ సారవ పంటకి సమయత్వం కాకుండా మరి ఏరువాక కార్యక్రమం ఈ రైతులు మరి ఏ రకంగా నిర్వహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుచేత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే రైతుల మీద దృష్టి పెట్టాలి. రైతులకి చెల్లించవలసిన ఆ డబ్బులు తక్షణం చెల్లించే విధంగా ఆ చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా అప్పుల భారంలో నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. అంచేత రైతులను ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం కూడా మరి మనజాలదో. అంచేత రైతుల కష్టాన్ని గుర్తించి ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి మేము ఈ రోజుని నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు అలాగే ఈ కౌలు సంఘాల పక్షాన ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.